అందరికీ నమస్తే అండి. నరేంద్ర మోదీ గారిని భజన చెయ్యాలి అనే మత్తులో, మాయలో, మోజులో పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఊగి తూగుతున్నారు. ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్. నరేంద్ర మోదీ గారి భజనలో, ఆ మత్తులో పవన్ కళ్యాణ్ గారు ఊగి తూగుతున్నారు. అవకాశం ఉన్న ప్రతిసారి, అవకాశం లేనప్పుడు అవకాశాన్ని సృష్టించుకొని మరి నరేంద్ర మోదీ గారిని పొగుడుతూ ఉన్నారు. సేమ్ ఇప్పుడు ఆ కోవలోకే నారా లోకేష్ గారు కూడా వచ్చేసారేమో అనిపిస్తోంది. అఫ్కోర్స్ వచ్చేయడమే ఉంది, తప్పదు. బీజేపీతో పొత్తుంది అంటే నరేంద్ర మోదీ గారిని పొగడాల్సిందే, మోదీ గారి భజన చేయాల్సిందే. అయితే ఈ భజనలో విజ్ఞత కోల్పోతే, నిజాలను పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా నవ్వులు పాలవుతారు. నారా లోకేష్ గారు తాజాగా ఒక నేషనల్ మీడియా ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అని అన్నారు. హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజా? సో అక్కడ అప్పటికి ఆ ఇండియా టుడే యాంకర్ కాదు అని చెప్తూనే ఉన్నారు. అయినా సరే ఆయన డిబేట్ చేస్తున్నారు. క్రాస్ టాక్ అనమాట. ఒకసారి అది వినండి. Importance of mother tongue, but at the same time Hindi is our national language. No, it's not. Yes, I've learned Hindi. It's not a national It language. is our national language and we should take it forward. Okay, so let me. Why should we not? I mean, my question here is చూడండి, ఆయన హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నారు, లేదు ఇది కాదు అన్నారు అని యాంకర్ అన్నారు. కానీ లోకేష్ గారు లేదు అవును కరెక్ట్ అది నేషనల్ లాంగ్వేజ్ అన్నారు. కాదండి మీరు చెక్ చేసుకోండి అన్నారు. ఇట్లా డిబేట్ అనమాట. నిజానికి మనకు నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏమీ లేదు. హిందీ అనేది మన అధికార భాష మాత్రమే, అంతే తప్ప జాతీయ భాష కాదు. అధికార భాషకి జాతీయ భాషకి చాలా తేడా ఉంది. The Indian Constitution in Article 343 of 1 states that official language of the Union shall be Hindi in Devanagari script. However, it also allows for the continued use of English for official purposes for a specified period, which has since been extended. హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే, అధికారిక భాష మాత్రమే, అంతే తప్ప అంటే కేంద్ర ప్రభుత్వం ఏమైనా గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చినా, ఏదైనా రాజముద్ర వేయాలన్నా, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఏమైనా నోటిఫికేషన్లు వచ్చినా సరే హిందీ నుంచి వేసుకోవచ్చు, అది దేశం మొత్తం వర్తిస్తుంది అనడానికి దాన్ని అధికారిక భాషగా గుర్తించారు. ఎందుకంటే మన దేశంలో అనేక భాషలు ఉన్నాయి, 22కు పైగా గుర్తింపు పొందిన భాషలు ఉన్నాయి. అందులో ఏ భాషలో నోటిఫికేషన్ ఇవ్వాలి కేంద్రం? ఇంగ్లీష్లో ఇస్తే విదేశీ భాష అంటారు. సో ఏదో ఒక భాష ఉండాలి కాబట్టి హిందీని అధికారిక భాషగా చేశారు, అంతే తప్ప నేషనల్ భాష కాదు, నేషనల్ లాంగ్వేజ్ కాదు, జాతీయ భాష కాదు. కానీ లోకేష్ గారి జాతీయ భాష అని అన్నారు. ఇప్పటికే భాషల విషయంలో కొన్ని సెంటిమెంట్స్ రగులుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భాషల విషయంలో కొన్ని వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. హిందీని బలవంతంగా అన్ని రాష్ట్రాల్లో అందరు విద్యార్థుల మీద రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. తమిళనాడు లాంటి రాష్ట్రాలు, స్టాలిన్ గారు లాంటి నాయకులు దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారు 2019కి ముందేమో హిందీని మా మీద బలవంతంగా రుద్దుతారా, మాకు అవసరం లేదు అనేటట్టు మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారేమో హిందీ మనకు అవసరమే, హిందీ మన పెద్దమ్మ అంటారు. ఎవరు పెద్దమ్మ, ఎవరు పిన్నమ్మ? హిందీ పెద్దమ్మ అయితే కన్నడ మన పిన్నమ్మ, తమిళం మన అమ్మమ్మ, ఇంకా అందరూ అన్ని భాషలు అందరూ మనకు వరసలేనా? అంటే ఆ భాష గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ భాషతో వరస కలిపోతే అయిపోయాయి. సో ఇది ఎవరు పెద్దమ్మ, ఎవరమ్మ? మన భాష, మన తెలుగు భాష చరిత్ర ఏంటి, హిందీ భాష చరిత్ర ఏంటి, మనకున్న లిపి ఏంటి, వాళ్ళకున్న లిపి ఏంటి, ఇలా చాలా తేడాలు ఉంటాయి. ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకే చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు లోకేష్ గారు కూడా పోటీ పడి మరి జాతీయ స్థాయిలో ఇంటర్వ్యూ ఇచ్చి మరి ఇది నేషనల్ లాంగ్వేజ్ అంటారు. సో అది కొంచెం చాలామంది విషయంలో దెబ్బతీసిందనమాట. యాక్చువల్లీ మన దేశంలో షెడ్యూల్డ్ లాంగ్వేజెస్, ద ఇంగ్లీష్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రికగ్నైజెస్ 22 లాంగ్వేజెస్ రిఫ్లెక్టింగ్ ద కంట్రీస్ రిచ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. దీస్ లాంగ్వేజెస్ ఆర్ అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కోనంకి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడిస్సా, పంజాబ్, సంస్కృత్, సంతాలీ, సింధీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ ఇవన్నీ ఉన్నాయి. నో నేషనల్ లాంగ్వేజ్. ది absence ఆఫ్ ఏ designated national language is a deliberate choice acknowledging the multilingual nature of India. States can also specify their own official languages. ప్రతి రాష్ట్రానికి వాళ్ళ మాతృభాష, వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఒక భాషను తీసుకొచ్చి ఇది జాతీయ భాష మీరు గుర్తించండి అంటే ఒప్పుకోరు. కాబట్టి గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో జాతీయ భాష విషయంలో వివాదం జరుగుతూనే ఉంది.
హిందీని జాతీయ భాషగా ప్రకటించాలి చెయ్యాలి అని బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉంది. దానికి మేము ఒప్పుకోము అని చెప్పి సౌత్లో రాష్ట్రాలు కొంతమంది నాయకులు కొంతమంది తిరగబడుతూనే ఉన్నారు. ఈ టైంలో ఇటువంటి సున్నితమైన విషయంలో అసలు హిందీకి మనకి సంబంధం ఏంటి? దాన్ని నేషనల్ లాంగ్వేజ్ అని అనాల్సిన అవసరం ఏముంది లోకేష్ గారికి? కేవలం నరేంద్ర మోదీ గారి దృష్టి కోసం కాదా? సో అంటే ఆ స్థాయిలో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మనం కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండడమో, లేదంటే దాన్ని డైవర్ట్ చేయడమో, లేదంటే కాస్త తక్కువ చేయడమో, లేదంటే డిబేట్ చేయకుండా ఉండడమో, ఇట్లాంటివి ఏమైనా ఉంటే బాగుండేదన్నమాట. సో ఆ విషయంలో లోకేష్ గారు కాస్త నవ్వులు పాలయ్యి ట్రోల్స్కి గురవుతున్నారు. ఎనీవే లాంగ్వేజెస్ విషయంలో మాత్రం, హిందీ విషయంలో మాత్రం 1-2 సార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతానికి 8వ తరగతి వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజెస్ ఉంటున్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంటుంది. 9వ తరగతి వెళ్ళేసరికి ఈ సిబిఎస్ఈ స్కూల్స్లో హిందీ కావాలా, తెలుగు కావాలా అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ మస్ట్గా పెడుతున్నారు. సెకండ్ లాంగ్వేజ్ మాత్రం ఇంకేదో ఒక లాంగ్వేజే ఉంటుంది, హిందీ కావాలా, తెలుగు కావాలా అని అడుగుతున్నారు. అక్కడ ఆప్షనల్ ఉంది, అది ఉన్నంత వరకు పర్లా. అదే హిందీని కంపల్సరీ చేశారనుకో, అప్పుడు తెలుగుని ఏం చేస్తారు? ఇలా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఇటువంటి వివాదాలు ఉన్నాయి కాబట్టే తమిళనాడులో అసలు హిందీ మాకు వద్దు, మాకు ఆప్షన్ మాత్రమే కావాలి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా అవసరమైతే మార్చండి అని చెప్తున్నారనమాట. సో ఈ విషయంలో అంటే సున్నితమైన విషయంలో భజనలు అవన్నీ ఆపుకుంటే బెటర్ అనేది జనాభిప్రాయం. థ్యాంక్ యూ.